కాకినాడ రమణయ్యపేట రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని కోట్ల రూపాయల అప్పుల్లో ముంచేశారన్నారు. అన్ని రంగాలలోనూ రాష్ట్రాన్ని నాశనం చేసి తమకు అప్పచెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడమే కాకుండా మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కూటమి ఉన్నప్పటికీ కూటమిలో జనసేన బలాన్ని నిరూపించుకునే అవసరం ఎంతైనా ఉందన్నారు. అధిక సభ్యత్వాలు నమోదు చేయించి గ్రామ స్థాయిలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన నాయకులు, కార్యకర్తలు, మన ప్రజలు, మనకు ఓటేసి ఆశీర్వదించినటువంటి ఓటర్లందరికీ కూడా నమస్కారాలు. మీరందరూ కూడా గర్వంగా చేతులెత్తుకునే పరిస్థితి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారు కానీ, మనోహర్ గారు కానీ, ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, అందరి యొక్క ఆశీర్వాదంతో, అందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ కాకినాడ రూరల్ని సంక్షేమ దిశలో 455 కోట్లతోటి, అలాగే అభివృద్ధి దిశలో 211 కోట్లు పూర్తి చేసుకున్నాం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మీ ఆశీర్వాదంతో మనం పని చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ద్వారా పల్లి పండుగ సిమెంట్ రోడ్ల నిర్మాణం 635 యూనిట్లు 76,42 రూపాయలు పెట్టి ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్నాం. కాకినాడ రూరల్ చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి జరిగింది. అలాగే జలజీవన్ మిషన్ నిధులతో 37,269 కుళాయి కనెక్షన్తో 67 యూనిట్ల కింద 88 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మనం అభివృద్ధి చేసుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రామ పంచాయతీ నిధులతో, మొదట్లో ఈ నిధులు లేనప్పుడు గ్రామ పంచాయతీ నిధులతోటి ముందు మంచినీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో 100% స్ట్రైక్ రేట్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ యొక్క 13వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కాకినాడ రూరల్లో జెండా చేసుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేసుకోవడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఈ దేశ రాజకీయాల్ని మార్చేటటువంటి వ్యక్తి. అది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఏ రోజైనా సరే చెప్పిన మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి, చేసిన ప్రతి ఒక్క పని కూడా తన సొంత నిధులతో ఖర్చు పెట్టి ఇవాళ ఈ పార్టీని ఈ స్థాయికి, ఇవాళ భారతదేశంలో ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ మోడీ గారి తర్వాత అంత ఫేము నేము సంపాదించిన ఏకైక వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. దాంతోపాటు పార్టీ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. పోయిన ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటికీ కూడా ఎన్నో రెట్లు పార్టీ పెరుగుతూ ఉంది. పార్టీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు జగమంతా మారుమోగుతున్నప్పుడు పార్టీ కూడా దానికి కూడా పెరిగితేనే మన సీట్ల సంఖ్య పెరుగుతుంది. అట్లాగే మనం 10 మందికి సేవ చేయడానికి అవకాశం, ఏ మోటో మీద ఆయన పార్టీ పెట్టాడో ఆ మోటో మీద ముందుకెళ్తా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ప్రయాణం చేస్తారని చెప్తా ఉన్నారు. ఏదైతే మేమైతే అనుకున్నాం మొదట్లో ఒక ఎమ్మెల్యేలుగా ఒక 5 సంవత్సరాలతో పరిమితం అయ్యేది, తీరా చూస్తే ప్రభుత్వంలో వచ్చి చూసిన తర్వాత ఎంత డ్యామేజ్ చేశారంటే, గత 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇస్తే నాశనం చేస్తాను అన్నట్టుగా ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులో పెట్టి
85-90 లక్షల కోట్ల టన్నులు చెత్త మనకు మిగిల్చి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇవాళ ఏ అంశం తీసుకున్నా, ఒక నిర్మాణ రంగం చూసుకున్నా, ఒక సివిల్ సప్లైస్ రంగం చూసుకున్నా, రైతు సంఘం చూసుకున్నా, నీటి కాలువల తీరు చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా సర్వనాశనం చేసి ఈవేళ మాకు అప్పచెప్పిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మన కూటమి 10 సంవత్సరాల పాటు కొనసాగితే తప్ప దీంట్లోంచి బయటపడలేం. కానీ ఒకటైతే గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం, ఈ రోజు దాకా నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన సూపర్ 6లో 4 ఇప్పటికి అమలు చేయడం జరిగింది. ఇంకో 2 అమలు చేసే పరిస్థితులు చెప్పని అనేక రకంగా చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతుల్లో నెంబర్ 1 స్థాయిలో ఇవాళ జనసేన పార్టీ ఉంది. అట్లాగే కూటమి కూడా ఉంది. అలాగే ఇవాళ కాకినాడ రూరల్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇవాళ 200 కోట్ల రూపాయలు పై రుచులకు అభివృద్ధి చేసాం. 400 కోట్ల దగ్గర సంక్షేమం పూర్తి చేసామని చెప్పి ఇలా ఘనంగా చెప్తున్నాం. ఇది ఈ వేదిక అయిన తర్వాత మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ ఆవిష్కరణ చేసి చూపిస్తా ఉన్నాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఆ ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్లో ఏ ఒక్కడి మీద చేయలేకపోయినా ఆల్రెడీ చేసినవి అభివృద్ధి జరుగుతున్నాయి. రేపు ఆల్రెడీ ఎస్టిమేట్స్ పంపి థ్యాంక్స్ అయినాయి. ఇప్పుడు 3 కలిసి పెట్టడం జరిగింది. ఆ 3టిలో ఏది చేయకపోయినా సరే ఎవరిని కాకినాడ రూరల్లో ఎవరిని కూడా వచ్చి ఓటు అన్నది అడగనని చెప్పి నేను ఛాలెంజ్ చేసి నేను చెప్తూ ఈవేళ అలాగే జన సైనికులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మనం రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్కి ఇది ఈ సభ్యత్వం ఒక సన్నాహం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మన పట్టు మనం ఇది తీసుకోవాలి. కూటమి ఉంటుంది, కూటమిగానే ఉంటుంది. కానీ కూటమిలో కూడా మన బలం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, అగత్యత ఉంది. మన సభ్యులు ఎక్కువ మంది ఎంపీటీసీలు అవ్వాలి, మన సభ్యులు ఎక్కువ మంది సర్పంచ్లు అవ్వాలనే ఆశ అవకాశం ప్రతి ఒక్కటి మనకు ఉండాలి అంటే ఈ సభ్యత్వాల్లో ఖచ్చితంగా మన ప్రతిభ చూపించాలి. రేపు టేబుల్ మీద కూర్చుంటే 1 to 1 కూర్చుంటే నా ఊర్లో నా బలం ఇది, ఈ బలం ఏది, ఆ బలం ఏది అంటే ఇది అంటే ఒక దెబ్బలాట కాదు. నేను చెప్పేది ఒక పోటీతత్వం, ఒక చర్చ, ఒక అంశానికి వచ్చినప్పుడు మన చర్చ బలంగా సాగాలంటే ఈ సభ్యత్వాలు మనం ఎప్పుడూ కూడా స్టేట్ 1st, 2nd, 3rd ఉన్నాం. ఇవాళంటే అదృష్టవస్తు పవన్ కళ్యాణ్ గారు నన్ను లెక్కలోకి మరి తీసుకోము. ఎందుకంటే ఆయన స్థాయికి మా స్థాయి తీసేస్తే ఇవాళ 1వ స్థానంలో కనపడతా ఉన్నాం. ఈ 1వ స్థానాన్ని చివరి దాకా 17వ తారీఖు దాకా మీరు నిలబెడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.